హాయ్ ఫ్రెండ్స్, ఈ శారీ అయితే లంగా స్టిచ్చింగ్కి వచ్చిందండి. ఈ శారీతో ఇప్పుడు మనం లంగా స్టిచ్చింగ్ చేసుకుందాము. చూడండి శారీ ఏ విధంగా వచ్చిందో. ఆ ప్లెయిన్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్కి అండి. ఈ ప్లెయిన్ పార్ట్ బ్లౌజ్కి. చూడండి లంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో. చూడండి ఎంత బాగా వచ్చిందో లంగా. ఫ్రిల్స్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో వివరిస్తానండి. కిందే ఫ్రిల్స్ పెట్టేసుకుని స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూద్దామండి. ముందుగా శారీని అయితే కట్ చేసుకుందాము. లంగాకి సరిపడా ముందుగా పళ్ళుని సపరేట్ చేద్దామండి. చూడండి పళ్ళుని సపరేట్ చేసేద్దాము. శారీ మొత్తం ఓవరాల్గా ఒకే కలర్లో ఉన్నట్లయితే పళ్ళు తీయాల్సిన అవసరం ఉండదండి. పళ్ళు లేకపోతే కనుక పళ్ళు డిఫరెంట్ కలర్లో ఉన్నట్లయితే కంపల్సరీగా పళ్ళు అనేది సపరేట్ చేసేయాలి. శారీ ఒక కలరు పళ్ళు ఒక కలరు ఉన్నట్లయితే అలా పెట్టేస్తే నీట్ అసలు బాగుండదండి. అందుకని పళ్ళుని సపరేట్ చేసేసేద్దాము. చూడండి ఇదైతే పళ్ళుని తీసేసాం కదా. ఇప్పుడు కట్టు చెంగులో కూడా ప్లెయిన్ పార్ట్ వచ్చిందండి ఈ శారీకి. ఆ కట్టు చెంగులో వచ్చిన ప్లెయిన్ పార్ట్ ఏమో బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసుకుంటానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ ప్లెయిన్ పార్ట్తో బ్లూ కలర్ వచ్చింది కదా. లంగా ఓణీకి లంగా ఒక కలరు బ్లౌజ్ ఒక కలరు వస్తే చాలా బాగుంటుందండి. లంగా సేమ్ అదే కలర్లో బ్లౌజ్ వస్తే బాగుంటుంది. ఓణీ వచ్చేసి దాని మీద ఉన్న డిజైన్ బట్టి మనం ఓణీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. అలా అయితే ఇప్పుడైతే ఈ సేమ్ లంగాను బ్లౌజ్ కూడా ఒకటే వచ్చింది, కాకపోతే ప్లెయిన్ పార్ట్ వచ్చింది. ఈ ప్లెయిన్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్కి, ఆ డిజైన్ అంతా కూడా లంగాకండి. చూడండి ఈ విధంగా కట్టు చెంగులో పీస్ కూడా తీసేసాం కదా. నెక్స్ట్ మనం చూడండి పైన శారీలో పైన అంచు ఉంటుంది కదండి, చిన్నంచు. ఈ చిన్నంచు కూడా సపరేట్ చేసేసేద్దాము. ఈ అంచు పెట్టేసేసి మనం ఫ్రిల్స్ కనుక పెట్టినట్లయితే ఫ్రిల్స్ చాలా లావుగా వస్తుందండి. అందుకని ఈ లంగాకి తీసేసేయాలి పైన అంచు కూడాను. దీనికైతే అక్కడి నుంచి ఆమెకి ఆ పొడవు అయితే సరిపోయింది. ఒకవేళ మీకు ఆ శారీ పొడవు కనుక చాలదనుకుంటే మనం పైన కట్ చేసే ఉంటుంది కదా బార్డరు, ఆ బార్డర్ కింద అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా నీట్గా కూడా ఉంటుంది. పెద్ద బార్డర్ వచ్చినట్లుగా కనిపిస్తుంది కదా. చూడండి ఈ విధంగా ఈ చిన్న అంచు కూడా కట్ చేసేసేద్దాం మొత్తం శారీ అంతా కూడాను. శారీ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ ఉంది, కిందేమో అంచు వచ్చిందండి. చూడండి ఈ విధంగా. పట్టు శారీ కాదండి ఇది, సెమీ పట్టు ఏదో అంటారు కదా, అట్లా ఉంది ఈ శారీ వచ్చేసి. లంగాకి మాత్రం ఫ్రిల్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి. చూడండి ఈ విధంగా మనం మొత్తం బార్డర్ అంతా కూడా కట్ చేసేద్దాము. ఈ బార్డర్ అంతా కట్ అయిపోయిన తర్వాత కిందే ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఫ్రిల్స్ చాలా బాగా వచ్చినాయండి, చాలా నిలబడి వచ్చింది. క్లాత్ ఎక్కువ తీసుకోవాలండి లంగాకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. దీని సైజ్ వచ్చేసేసి 32నే. 32 సైజుకి ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ కరెక్ట్గా సరిపోయింది. ఫ్రిల్ చక్కగా కింద నుంచి పైనుంచి కింద దాకా ఒకటే లెవెల్లో మంచిగా వచ్చినాయి, బాగా వచ్చినాయండి ఫ్రిల్స్. చూడండి ఇది వచ్చేసేసి మనకి ఆదికి ఇచ్చారు. చూడండి పొడవు కూడా కరెక్ట్గా సరిపోయింది కదా. పొడవు కరెక్ట్గా సరిపోయింది. కొంచెం తగ్గినా కానీ మనం పైన కొద్దిగా ఫిల్ట్ అనేది వేస్తాం కదా లంగాకి, ఆ 2 అంగుళాలు పైన కవర్ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా.
ఈ లంగా వచ్చేసి రెడీమేడ్ లంగా అండి. రెడీమేడ్ లంగా ఆర్డర్ చేసుకున్నారు ఎప్పుడో వాళ్ళు. అది వచ్చేసి ఆదికి ఇచ్చారు. పైన వచ్చేసి మనం హాఫ్ సర్కిల్ హాఫ్ లంగా కుడతాం కదా, స్కూల్ యూనిఫామ్స్కి అలా కింద పెడతాం కదా, అలా బెల్ట్ ఇచ్చారు. సేమ్ ఇప్పుడు అదే బెల్ట్తో నేను స్టిచ్చింగ్ చేస్తానండి. ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానో చూపిస్తాను. అంటే బొందు ఇవ్వకుండా, లంగాకి బొందు ఇవ్వకుండా మనం ప్యాంట్కి బటన్స్ వేస్తాం కదండి, ఆ బటన్స్ అనేది ఆ లంగాకి పెట్టాలి. చూడండి, ఇప్పుడు నడుము అయితే సైజ్ తీసుకుందాము. ఇది వచ్చి 16 అంటే 32 ఉందండి. మొత్తం నడుము సైజు వచ్చేసి మొత్తం 32 ఉంది. ఇప్పుడు టేపుతో మనకు వచ్చిన ఈ లంగా శారీ కూడా మెజర్ చేసుకుందాము. శారీ వచ్చేసి 2 టేపులు ఉండి కొంచెం ఎక్స్ట్రా ఉందండి. అంటే 3 మీటర్ల పైన ఉంది క్లాత్ వచ్చేసి. శారీలో పళ్ళు పోయింది, కట్టు చెంగులో కట్టు చెంగు పార్ట్ కూడా, ప్లెయిన్ పార్ట్ కూడా పోయింది కదా, అందుకని 3.5 అయితే వచ్చిందండి మొత్తం కూడాను. రెండు టేపులు అంటే 50 150 కదా, అంటే మనకి 3 పైన వచ్చింది ఇది. చూడండి, ఇప్పుడు అయితే ఫ్రిల్స్ పెట్టుకుందాము. లంగాకి ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. కిందే నేను ఫ్రిల్ అనేది మొత్తం లంగా అంతా కూడా కిందే ఫ్రిల్స్ పెట్టేసేసానండి. చూడండి, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసేసుకుని, మీ దగ్గర గుండు పిన్నులు ఉన్నా, నేనైతే మాకిద్దరు అమ్మాయిలే కాబట్టి పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైట్ పెట్టడానికి ఉన్నాయండి గుండు పిన్నులు వచ్చేసి, ఆ పిన్నులు అయితే దీనికి అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రిల్ పెట్టేసేసుకుని దాన్ని అక్కడ పిన్ని పెట్టేసినట్లయితే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కూడా మొత్తం శారీ అంతా కూడా ఇదే విధంగా పెట్టేస్తున్నాను. ఎక్కువ క్లాత్ లోనికి వెళ్ళేటట్లు తీసినట్లయితే మనం పెట్టిన ఫ్రిల్ అనేది చక్కగా కింద నుండి పైనుండి కింద దాకా ఒకే లెవెల్లో కనిపిస్తుందండి. మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా చిన్న సైజే కాబట్టి ఎక్కువ ఫ్రిల్ అనేది లోనకి పెట్టుకోవచ్చు. లంగా చూడడానికి అయితే చాలా బాగుందండి. కుట్టిన తర్వాత అసలు దాన్ని చూస్తే కింద పెట్టేసి చూస్తే చాలా నీట్గా వచ్చింది. ఫ్రిల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకుందాం మొత్తం అంతా కూడాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి లంగా. శారీ ఏమో కానీ లంగాకే చాలా బాగా సెట్ అయిందండి ఈ శారీ మాత్రం. ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ అన్నీ కూడా ఇదే విధంగా పిన్నితో పెట్టేసేసేద్దాం మొత్తం. చూడండి, ఏ విధంగా వచ్చేసిందో. శారీతో మొత్తం కూడా ఇదే విధంగా సెట్ చేసేసాను, పిన్నిస్ పెట్టేసేసి. చూడండి, టేప్తో ఈ విధంగా మెజర్ చేసుకుందాం మనం. సరిపోయిందండి చక్కగా. చూడండి, ఒకసారి చూపిస్తున్నాను ఏ విధంగా వచ్చిందో మీకు. ఫ్రిల్స్ పెట్టినాక కింద కూడా బార్డర్ కూడా చక్కగా కనిపిస్తుంది. చూడండి, చాలా నీట్గా వచ్చింది కదండి. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి మిషన్ మీద తక్కువ సేపు టైంలో పని అయిపోతుందండి. చాలా సింపుల్గా వర్క్ అనేది అయిపోతుంది. మనం ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. నేనైతే స్టిచ్చింగ్ చేసేసాను మిషన్ మీద. ఇప్పుడైతే నేను అంత ముందు పెట్టిన పిన్నులన్నీ కూడా తీసేసేద్దాము. చాలా సింపుల్గా అయిపోతుందండి లంగా స్టిచ్చింగ్ చేయడము.
చూడండి ఈ విధంగా పిన్స్ అన్ని వేసేసిన తర్వాత సైడన్ అనేది కుట్టాలి. మనం అక్కడ జిప్పు వేస్తాం కదా, ఆ జిప్పు వేసే చోట మడత పెట్టేసేసి స్టిచ్చింగ్ చేయాలి రెండు పక్కల కూడా. జిప్పు వేసేదానికన్నా ముందు మనం ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది చేసుకుందామండి. సైడ్ జాయింట్స్ ఎప్పుడు కూడా కింద నుంచి చేయాలండి. చూడండి ఈ విధంగా కింద నుంచి తిరగేసి లంగా తిరిగేసి ఈ విధంగా చేయాలి. మనకి ఓపెన్కి ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు అయితే సరిపోతుంది కదా. ఇక్కడ వరకు ఇక్కడ రఫ్ తీసేసుకుందాము. దాన్ని డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలండి. డబుల్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు చిన్నగా మడత పెట్టి అనేది స్టిచ్చింగ్ చేసినట్లయితే ఆ పోగులు అనేది బయటికి కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడైతే జిప్ యాడ్ చేసేద్దాము. మీకు జిప్పర్ పూట ఉంటే మాత్రం చాలా ఈజీగా పని అయిపోతుంది. ఇదైతే నాది నార్మల్ పాదం మీద నేను జిప్ వేస్తున్నాను. చూడండి జిప్పు కొంచెం వేసిన తర్వాత అది జిప్ లాగేది ఉంటుంది కదా, అది కొంచెం ముందుకు జరుపుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా పని అయిపోతుందండి. చూడండి ఆ విధంగా జరుపుకున్న తర్వాత చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసేసుకుందాం చివరి వరకు కూడా. ఇటు చివరికి వచ్చిన తర్వాత సూది కిందకి దించి పాదాన్ని లేపి మనం క్లాత్ అనేది తిప్పి ఇంకొక సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఆ క్లాత్ ఎక్కువ వచ్చేటట్లు చూడాలి ఇటు పక్కన. చూడండి ఈ విధంగా కొద్దిగా ఎక్కువ వచ్చేటట్లు చూసుకోవాలి. లంగా చాలా సింపుల్గా అయిపోతుందండి. శారీ మనం కట్ చేసేసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవడమే కొంచెం లేట్ అవుతుంది. స్టిచ్చింగ్ మాత్రం ఇంకా ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందండి లంగా. చూడండి ఈ విధంగా అయితే జిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు కనిపించట్లేదు అనుకుంటే లైట్గా కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా జిప్పు వేయటం అయిపోయిందండి. చూడండి ఇప్పుడు పైన లంగాకి బెల్ట్ అనేది యాడ్ చేద్దాము. చూడండి ఈ విధంగా నేనైతే మనం కట్ చేసాం కదా పైన అంచు, ఆ అంచునే పైన ఫిల్ట్గా వేస్తున్నానండి. కరెక్ట్ సైజ్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ మనకి మడతలు అనేవి రావు, కరెక్ట్గా వస్తుంది కాబట్టి పైన ఫిల్ట్కి నేను అంచు వేసేస్తున్నానండి. చూడండి ఈ విధంగా అంచును జాయింట్ చేసేసుకుందాము. రెండు పక్కలకి రావాలి కాబట్టి ఈ విధంగా జాయింట్ చేసుకుని 2 సైడ్స్కి ఇది రావాలి కాబట్టి మనం వేసే అంచు ఈ విధంగా రెండు పక్కలకి అంచు తీసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా అంచును స్టిచ్చింగ్ చేసేసుకుందాము. అది 2 సైడ్స్కి వస్తుంది కదా. ఇప్పుడు ఈ చివరి ఎడ్జ్లను కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందామండి.
టైలరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లో ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనం బెల్ట్ అయితే యాడ్ చేసేసేద్దాము. మాకు చిన్నప్పుడు లంగాలకి ఇదే విధంగా వేసేవాళ్ళండి, హాఫ్ లంగాలకి బెల్ట్. చూడండి, ఈ బెల్ట్ వచ్చేసేసి దీనికి ఉక్సులు ఇస్తారు అంతకుముందు వాళ్ళు. ఇప్పుడైతే దీనికి మనం ఫ్యాంట్కి పెట్టుకుంటాం కదా, ఆ ఫ్యాంట్ ఇవి అయితే ఇద్దామండి. చూడండి, ఈ విధంగా లంగా అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఏ విధంగా వచ్చిందో. చూడండి లంగా ఏ విధంగా వచ్చిందో. చాలా నీట్గా వచ్చినాయి. ఫ్రిల్స్ కూడా కింద వరకు కూడా చాలా నీట్గా వచ్చినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.